హైదరాబాద్ పోతే కలిసిండ్రు, ఏడబోయినా పాపం వచ్చి బాధపడుతూ అన్నా బాగా తిప్పలు పెడుతుండ్రు, మీరు ఉండంగా ఇట్లా లేకుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నిద్ర పట్టకుండా అయిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉన్నది. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి. దేనికైనా పోరాటమే శరణ్యం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఐక్యంగా పోరాడండి, తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అయిపోయింది నా పని. ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా? ఏదో భూమి కావాలి పంచాయతీ చేయమని పోతేనట 30% అడిగిండట ఒక మంత్రి. ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు, ఇక్కడ చాలా మంది డ్యూటీ చేస్తున్నారు. నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ 15 రోజులు ఇచ్చిన. కాంగ్రెస్ వచ్చింది, సరెండర్ లీవ్ ఇప్పుడు 7 రోజులకు తగ్గించారు. వాళ్ళ పిఎఫ్ పడతలేదు, వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు. హోంగార్డులను అయితే గోస ఉంచుకుంటున్నారు. ఎవరిని చూడు పక్కకి తీసుకపో పోలీసు వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు. అది నువ్వు పోలీసు వాళ్ళని అడుగుతావా, రోడ్డు మీద పోయి ఆటో డ్రైవర్ని అడుగుతావా, ట్యాక్సీ, మొన్న రోజు ట్యాక్సీ ఎక్కిన, నువ్వు మాట్లాడితే అన్న సిద్దిపేటలో మా అడ్డ మీద ట్యాక్సీ అడ్డ మీద కలిసిన. వాళ్ళు అంటారు ఏమిరా తమ్మి అంటే, అన్న అప్పుడు మీరు ఉండగా మంచిగుండనే నెలకు 16-17 గిరాకీలు దొరుకు, ఈ కాంగ్రెస్ వచ్చినాక 3-4 గిరాకీలు దొరుకుతలేవే, ఈ ఇన్స్టాల్మెంట్ వెళ్తలేదు, ఇంటికాడ కిరాయి వెళ్తలేదు, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా అన్నాడు. నిన్నోగా ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చిండు. వస్తే కార్డు తీసుకున్నాక ఎట్లా నడుస్తుంది తమ్మి, ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ దుకాణం ఉంది. ఏమరా తమ్మి నీ దుకాణం ఎట్లా నడుస్తుంది, నీ వ్యాపారం ఎట్లుంది అన్న. ఏమో అన్న ఈ కాంగ్రెస్ వచ్చినాక అత్త నడతలేదు, ఆగమైపోయినాం. వెనకటి ఎవరైనా పెళ్లి ఉంటే 6 కెమెరాలు పెట్టమందరు, ఇప్పుడు 2 చాలంటురట. ఎందుకురా తమ్మి అంటే 6 పెడితే నాకు 40-50 వేలు మిగులన్నా, ఈ 2 కెమెరాలు పెడితే 10,000 కూడా వెళ్తలేవు, ఏం చేయాలన్నా గిరాక్ కమ్మైపోయింది కాంగ్రెస్ వచ్చినాక అంటారు. ఎవరు ఆటో వాళ్ళని అడిగితే మాకు బండి నడతలేదన్నా, మా ఇన్స్టాల్మెంట్ వాడు అంటున్నారు. ఎవరిని కదిలి పాపం దుఃఖమే ఉన్నది తప్ప బాగుపడ్డోళ్ళు లేరు. ఉద్యోగస్తులకు 4 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటా ఉన్నారు. సో తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అంతా కూడా మాటల గారడి, అంకెల గారడి, మాయ చేసింది, మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని. మొన్ననే కొట్టిర్రు. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్ర వాళ్ళకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనాయి. రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. 77 సీట్లలో డిపాజిటే వీకింది. ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్. ఇది శాత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా, నిన్న కేరళ పోయింది, ఇంకా ఆడవై కూడా నడుపుతా ఉన్నాడు, నేను ఇది చేసినా అది చేసినా అని. నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు, తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా, నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళొద్దు. ఇక నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, జనం సంగతి చెప్తారు, నీ సంగతి నా సంగతి చెప్తారు. గది చేసే ధైర్యం లేదు. కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు, మహారాష్ట్రలో కొడుతుండు, ఢిల్లీలో కొడుతుండు. గల్లీలకు మాత్రం వస్తలేడు. గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి. కానీ ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైనవి. మీ ఊళ్ళలో చెప్తలేరా జనం మీకు? మీరు ముసలోళ్ళని అడుగుండు, 2 నెలల పింఛన్ ఎగరగొట్టిండా లేదా అడుగుండి, చెప్పరా మీకు? ఇంకా వాటిలో బోనస్ పైసలు వేయలే, వాటిలో బోనస్ పైసలు ఇంకా 440 కోట్లు 30 కోట్లు వాటిలో బోనస్ పైసలు ఆనే ఉన్నాయి. కందులు కొనే దిక్కు లేదు, శనగలు కొనే దిక్కు లేదు, తెల్లజొన్నలు వస్తే అవి కూడా కొంటలేడు, సన్ఫ్లవర్ కేంద్రాలే స్టార్ట్ కాలేదు, ఏది చక్కగా లేదు బైసాబ్. అన్ని మాటలు చెప్పిండు. స్పీచ్లు ఉపన్యాసాలు ఎన్ని చెప్పచ్చు. కుర్చీలో కూర్చున్నాక నీ రంగు బయటపడుతుంది, నీ వ్యవహారం బయటపడుతుంది. నువ్వు కూర్చున్నాక ఏమైంది?
ఏ ఒక్క వర్గమన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? ఎవరికన్నా ఇచ్చిన పని చేసినావా? రుణమాఫీ సంగతి అర్థమైంది కదా. గడ కోసిండు, గిడ జరన్ని ఇచ్చినట్టు చేసిండు. అది కూడా పురాగా చేయలే. మన నెత్తి కొట్టిండు, మనకే పెట్టినట్టు చేసిండు. అది రైతు బంధు ఎగ్గొట్టి, అవతాతల పెన్షన్ ఎగ్గొట్టి, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి, ఈ పైసలు ఇటు మలిపినట్టు చేసి నేనేందో చేసిన అంటాడు. అంత మనం అమాయకులమా? మనకు తెలియదా? మళ్ళీ ఈ ఉద్దారకానికి ఏం చేసిండు? భూములు కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాదిలో. పోనేమన్నా కాళేశ్వరం కడితివా, మల్లన్న సాగర్ కడితివా, పాలమూరు కడితివా, ఓ చెరువు మంచిగా చేస్తీవా, ఓ చెక్ డ్యామ్ కడితివా, ఏమన్నా మంచినీళ్ళు ఇస్తీవా, ఓ కరెంటు తెస్తీవా? చేసిందేమి లేదు. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 10 ఏళ్లలో 4,17,00,000 అంటే నెలకు ఏడాదికి 40,000 చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో 1,40,000 చేసిండు. ఒక్కటే ఏడాదిలో 1,40,000 చేసిండు. మహిళలకు ఏం చెప్పిండు? వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. మీ ఊళ్ళో ఎవరినైనా అడుగుండ్రి, ఈ ఏడాదిలో ₹1 వడ్డీ లేని రుణం వచ్చిందేమో అడుగుండ్రి. ఇక స్పీచ్ కొట్టమంటే మహిళల్ని కోటీశ్వరుని చేస్తా అన్నాడు. లక్షాధికారి కాదు, కోటీశ్వరుని చేస్తా అన్నాడు. కోటీశ్వరుడు కాదు కదా, కోటి పైసలు కూడా ఇవ్వలేదు రుణమాఫీకి. అక్క చెల్లెలకు ఒక్క పైసా రుణమాఫీ ఏది వడ్డీ లేని రుణం డబ్బులు ఇవ్వలే. అంటే ఈ రకంగా జరుగుతూ ఉన్నది. సో నేను మీతో కోరేది ఒకటే, ధైర్యం కోల్పోకండి, ధైర్యంగా ఉండండి. కష్టం వచ్చినప్పుడు పోరాడాలి, ధైర్యంగా నిలబడాలి, సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మీ సమస్యలు నాకు బాగా తెలుసు. మీకు తెలుసు, యావత్ భారతదేశంలోనే ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ పైసలతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించింది సిద్దిపేటలో కట్టించిన. ఎప్పుడు 20 ఏళ్ల కింద కట్టించిన, ఇయ్యాల కాదు, 20 ఏళ్ల కింద ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ జాగిచ్చి గవర్నమెంట్ పైసలతో గజ్వేల్లో, సిద్దిపేటలో, దుబ్బాకలో, మా మెదక్ జిల్లాలో అనేక చోట్ల మీకు ఒక భవనం కట్టించి ఆర్ఎంపీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. మీ గౌరవాన్ని కాపాడడం జరిగింది. రేపు కూడా తప్పకుండా కాపాడుకుంటాం. సరే, టైం ఉన్నది, ఆయనకు 4 ఏళ్ళు టైం ఉండొచ్చు, పోరాడదాం. మీ పక్షాన అసెంబ్లీలో నేను పోరాడతా, బయట మీరు పోరాడండి. కానీ మీ బాధ, మీ దుఃఖం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? డబ్బలు ఖాళీ పెడితే అర్థమవుతుంది. రేపు జెడ్పీటీసీ ఎంపీపీలుగా కాంగ్రెస్ను ఓడగొడితే గప్పుడు కాంగ్రెస్ సురుకు పుడుతుంది, రేవంత్ రెడ్డికి బాధ అర్థమవుతుంది. లేకపోతే నువ్వు వీడెంత లొల్లి పెట్టినా, నేనెంత లొల్లి పెట్టినా, నువ్వెంత పెట్టినా సురుకు పుట్టదు రేవంత్ రెడ్డికి. ఆయనకు కర్రుగాల్చి వాత పెట్టాలి. ఎట్లా పెట్టాలి? ఓట్ల రూపంలో పెట్టాలి. అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు, మిమ్మల్ని పిలిచి ఛాయ్ పోసి బిస్కెట్ ఇచ్చి మీ పని చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావాలంటే ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ ఓడిపోయింది అనుకో, ఆయన కుర్సేం పడిపోదు కదా. జెడ్పీటీసీ ఓడిపోయినా, ఎంపీ ఓడిపోయినా రేవంత్ రెడ్డి దిగిపోతాడా? కుర్సేం పడిపోతుందా? పడిపోదు. కానీ ఆయన కళ్ళు తెరుస్తాడు. ఆయన ఏం తప్పు చేసిండో, ఆయన మీద ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో అనే విషయం ఆయనకు అర్థం కావాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. తప్పకుండా మీ గురించి అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి మీ బృందాన్ని ఒక 5-10 మందిని తీసుకొని నేనే వస్తా, వచ్చి ఆయనతో కూడా మాట్లాడతా, అసెంబ్లీలో కూడా మాట్లాడతా. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీకు ధైర్యంగా అండదండలు అందిస్తాం. ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు కూడా అవసరమైతే మీ అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు అండగా కూడా ఉంటాం. ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ, జై ఆర్ఎంపీ. ఇప్పటిదాకా